హలో వీవర్స్. ఇలా మీ కారుకున్న పాత డిస్‌ప్లేని ఇలా కొత్తగా చేయాలి అంటే, కొత్త డిస్‌ప్లే విత్ ఆల్ ఫీచర్స్ ఏయించుకోవాలి అంటే, మీకెంత కాస్ట్ అవుతుంది? అసలది ఎలా వేయించుకోవాలి? దీనివల్ల ఉండే ఉపయోగాలేంటి? అసలు ఏ కార్లకి ఏయించుకోవచ్చు, ఏ కార్‌కి కుదరదు అనేది చూద్దాం. అసలు ఏసే ప్రాసెస్ గూడా ఒకసారి వీడియో డీటెయిల్‌గా తీసామండి. ఒకసారి మీరు గూడా చూడండి. ఇదొచ్చేసి బ్లూ మంత్. సో, దీన్ని డిస్‌ప్లే సెట్ అంటారు. అన్ని ఫీచర్స్ ఉంటాయి. మీకు యూట్యూబ్ వస్తుంది అండ్ కార్‌ప్లే వస్తుంది. ఇవన్నీ గూడా వస్తాయి మీకు. అంటే నావిగేషన్ గాని, ఏ టు జెడ్ మీ వైఫై అంటే వైర్‌లెస్ కనెక్షన్ మీ ఫోన్ వైర్‌లెస్ కనెక్ట్ అవుతుంది. ఫోన్స్ అటెండ్ చేయొచ్చు. మీరు నావిగేషన్ చూసుకోవచ్చు. ఇవన్నీ ఫీచర్స్‌తో ఇదొస్తుంది. సో, ఇదొచ్చేసేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్‌తో వస్తుంది. ఇది వీ2 వీడియో కాబట్టి ప్రైస్ అనేది మనం చెప్పలేకపోతున్నాం వీడియోలో. సో, ఇదొచ్చేసి సెట్ అండి. మనం మన్ మనం అన్బాక్స్ చేస్తున్నాం. ఫీచర్స్ కార్డ్ ఇది. సో, వారంటీ డీటెయిల్స్ అవన్నీ గూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇందులో మనకి డిస్‌ప్లే సైజెస్ ఉంటాయి. మన కస్టమరు 360 క్యామ్ అవసరం లేదు. నాకు ఓన్లీ ఫ్రంట్, బ్యాక్ కావాలి అన్నారు గాబట్టి, ఈ కార్‌కి ఇదొచ్చేసి మనకి టయోటా గ్లాంజా కార్‌కి మనం ఫ్రంట్, బ్యాక్ కెమెరా మాత్రమే ఇన్‌స్టాల్ చేసాం. సో, ఇదొచ్చేసి సెట్ మనకి ఇన్‌స్టాల్ చేసే సెట్ కిట్. సో, ఇదొచ్చేసి మనకి బ్లాక్ కలర్‌లో వచ్చింది. మనకి నీట్‌గా డిస్‌ప్లే బావుంటుంది. సో, కార్ ఇది. మనకి ఈ కార్‌కి మనం ఓల్డ్ డిస్‌ప్లే ఉంది. ఆ ఓల్డ్ డిస్‌ప్లే తీసేసి మనం న్యూ డిస్‌ప్లే పెడుతున్నాం. ఇదిగో ఇదొచ్చేసి మనకి బ్యాక్ కెమెరా. బ్యాక్ కెమెరా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అక్కడ కెమెరా పెట్టేసి వైర్స్ కనెక్ట్ చేసుకుంటాం. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా అడిగారు. జనరల్‌గా అయితే 360 కెమెరా అయితే మనకి ఆహ్, 4 సైడ్స్ వస్తుంది. వీళ్ళు ఓన్లీ రేర్ కెమెరా అండ్ ఆల్సో ఫ్రంట్ కెమెరా అడిగారు కాబట్టి, మనం దాన్ని మాత్రమే ఇచ్చిస్తున్నాము. ఏదో కెమెరా ఇలా నీట్‌గా వైరింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే నీట్‌గా విత్ క్వాలిటీ ఇన్‌స్టాల్ చేస్తాం. సో, ఇది వాళ్ళ ఓల్డ్ డిస్‌ప్లే. దీంట్లో ఫీచర్స్ ఏమి ఉండవు. మీకు మీరు చూస్తే ఫీచర్స్ లేకుండా అంటే నావిగేషన్ గానీ, వైర్‌లెస్ కనెక్టివిటీ గానీ, యూట్యూబ్ గానీ, ఇవన్నీ గూడా ఏమి ఉండవు ఈ డిస్‌ప్లేలో. ఇప్పుడొచ్చేసి మనకి న్యూ న్యూ డిస్‌ప్లే అనేది వేయబోతున్నాం. ఇది ఫస్ట్ దీన్ని తీసేస్తున్నాం మనం. దీన్ని తీసేసిన తర్వాత నీట్‌గా అంటే ఏమి డిస్టర్బ్ అవ్వకుండా పర్టిక్యులర్ ఆ డిస్‌ప్లేని మనం ఫస్ట్ రిమూవ్ జేయాలి. రిమూవ్ చేసి నీట్‌గా మనం న్యూ డిస్‌ప్లేని సెట్ చేసుకోవాలి. అంటే అక్కడ కరెక్ట్‌గా ఫిట్ అవ్వాలి. ఈ కార్‌కి ఇది ఫిట్ అవుతుందా? ఏ కార్‌కి ఇది ఫిట్ అవుతుందంటే పర్ఫెక్ట్‌గా మీకు ఫిట్ అయిపోతుంది. అండ్ దాన్ని నీట్‌గా మనం తీసేసి వైరింగ్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఫిట్ చేసుకొని మనం చేస్తామండి. దీన్నొచ్చేసేసి మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఫీచర్స్ ఏమేమి ఉంటాయి కొత్తగా అనేది డీటెయిల్డ్‌గా మీకు ఈ వీడియోలో కొన్ని చూపించడం జరిగింది. ఇంకొంచెం డీటెయిల్‌గా మీరు మా ఈ పర్టిక్యులర్ షాప్ దగ్గరకొస్తే మీకు సాయిరామ్ డెకార్స్ అని మినిస్టర్ రోడ్‌లో ఉంటుంది. మీకు వీడియోలో అడ్రెస్ గూడా మీరు రసూల్‌పుర మెట్రో స్టేషన్ దిగిన తర్వాత అక్కడ మినిస్టర్ రోడ్ అని అడిగితే ఎవరైనా చెప్తారండి. అక్కడ సాయిరామ్ డెకార్స్ అని మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ వచ్చినా కనిపించేస్తుంది. మీకు లేదు అంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్‌కి ఫోన్ చేసినా సరే మీకు అడ్రెస్ అనేది దొరుకుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్‌కి విత్ క్వాలిటీ అండ్ సర్వీస్ గాని, ఇన్‌స్టలేషన్ గాని చాలా బావుంటుందండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ ప ఈ ఏదైతే న్యూ డిస్‌ప్లే ఉందో దాన్ని ఇన్‌స్టాల్ చేయబోతున్నాం మనం. ఇలా నీట్‌గా పాత డిస్‌ప్లేని తీసేసిన తర్వాత, మనం ఇదిగో చూడండి మీకు కెమెరాస్ గాని, ఇవన్నీ గాని ఇన్‌స్టాల్ చేసేసి నీట్‌గా మనం దానికి న్యూ డిస్‌ప్లే పెడతాం. సో, ఫ్రంట్ కెమెరా ఒకటి, రేర్ కెమెరా ఒకటి. మీరు 360 కెమెరా రావాలన్నా సరే 360 కెమెరా వచ్చేస్తుంది మీకు. ఇలా ఈ ఈ కార్‌కి ఈ డిస్‌ప్లే అనేది చేంజ్ జేసుకోవచ్చా? అలౌడా? నాట్ అలౌడా? పోలీసులు ఏమన్నా ఆపుతారా? ట్రాఫిక్ రూల్స్‌కి అగైనెస్టా అంటే ఇది ఎటువంటి అగైనెస్ట్ రూల్ గాదండి. మీకు కార్‌కి ఈ డిస్‌ప్లే అనేది పెద్ద డిస్‌ప్లే ఏయించుకోవడం అనేది అలౌడే. మీకు దానివల్ల ఎటువంటి ట్రాఫిక్ రూల్స్ అగైనెస్ట్‌గా పెనాల్టీస్ గాని ఏమీ రావు. సో, జనరల్‌గా దీన్ని ఆఫ్టర్ సేల్ మోడిఫికేషన్ అంటారు గానీ, దీనికి సంబంధించి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. దీనివల్ల మనకి నష్టాలైతే ఏం లేవు. మరి వచ్చే లాభం ఏంటి అంటే, ఫస్ట్ మీకు చాలామంది పాత కార్లు కొనేసి మాకీ కొత్త ఫీచర్స్ లేవే అని మీరు కారు కొన్న తర్వాత ఒక 1 ఇయర్ తర్వాతే చాలా చాలా లేటెస్ట్ ఫీచర్స్ వస్తూ ఉంటాయి. ఈ లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ లేవు గాబట్టి మనం కార్‌ని అమ్మేసి మళ్ళీ కొత్త కారు కొనాల్సిన అవసరం లేదు. ఆ ఫీచర్స్ అన్నీ మీరు మీరు ఇన్‌స్టాల్ జేసుకోవచ్చు. ఇలా మన షాప్‌కొచ్చేసి మీకు ఏదైతే లేటెస్ట్ ఫీచర్ గావాలో 360 కెమెరా కావాలంటే 360 కెమెరా డిస్‌ప్లే ఉండి మనకి ఫీచర్స్ అన్నీ యూట్యూబ్ గూడా ప్లే అవ్వాలి. ఇలాంటి ఫీచర్స్ అన్నీ. ఈవెన్ దో మీరు కొత్తగా కొన్న కార్‌లో గూడా లేని ఫీచర్స్ గూడా మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కార్ ఏమి డిస్టర్బ్ అవ్వకుండా. కానీ ఒకటి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి.
చాలామంది వైర్ కట్ చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు కదా! అని చాలామంది అంటూ ఉంటారండి. అది చాలా వరకు నిజమే అది. కొత్త కార్లకైతే మీరు ఒక 2, 3 ఇయర్స్ అయిన తర్వాత అంటే ఇన్సూరెన్స్‌ది ప్రాబ్లమ్ ఏం లేదు అనుకున్న వాళ్ళైతే చేయించుకోవచ్చు. బట్ ఓల్డ్ కార్లకైతే అసలు మీరు ఏ మాత్రం ఆలోచించకుండా మీరు న్యూ ఫ్యూచర్స్‌కి అప్‌డేట్ అయిపోవచ్చు. సో, కొత్త కార్లు అయితే ఆల్రెడీ కొత్త ఫీచర్స్‌తో ఉంటాయి కాబట్టి వైర్ కట్ అవ్వకుండా ఇంక ఏవేవి మోడిఫికేషన్స్ చేస్తారో అవన్నీ చేయొచ్చండి. ఇబ్బందేం లేదు. వీళ్ళు మనం గూడా వైర్స్ ఏమి టచ్ చేయకుండా, వైర్ కట్ చేయకుండానే చాలా వరకు మాక్సిమం ఇన్‌స్టలేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం మోడిఫై చేసేటప్పుడు క్లియర్‌గా చెప్తాము. ఇక్కడ వైర్ కట్ అవుతుందా? కట్ అవ్వదా? అనేది ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాం కాబట్టి ఇబ్బందేం ఉండదు. తను ఓనర్ వచ్చేసేసి మనకి ఆల్రెడీ ఇది ఓల్డ్ కారే కాబట్టి మనకి ఫీచర్స్ అప్డేషన్‌కి వచ్చారు కాబట్టి మనకి ఇబ్బందేం లేకుండా క్లియర్‌గా చెప్పేసాం మనం. ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా అడిగారు కాబట్టి అది మాత్రం ఇన్‌స్టాల్ చేస్తున్నాం. ఫీచర్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసాం మనం. మీకు ఇప్పుడు చూపిస్తాను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యూట్యూబ్ ప్లే అవ్వటం గానీ, సాంగ్స్ ప్లే అవ్వటం గానీ, మీరు చక్కగా ఇవన్నీ గూడా ప్లే అవుతూ ఉంటాయి. నావిగేషన్ మెయిన్‌లీ వైర్‌లెస్ కనెక్టివిటీ అండి. వైర్‌లెస్ కనెక్టివిటీ కార్‌కి కనెక్ట్ అవుతూ ఉంటుంది వైర్‌లెస్ కనెక్టివిటీ అనేది. ఇది గూడా మీకు క్లియర్‌గా ఉంటుంది. విజిబిలిటీ గానీ, హెచ్‌డీ డిస్‌ప్లే గానీ, ఇవన్నీ గూడా మీకు క్లియర్‌గా వస్తాయి. సో, ఇవి ఎవ్ అంటే ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఎక్కడ ఎలా పడితే అలా ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఫస్ట్ పని చేస్తాయి గానీ, వైరింగ్ సరిగ్గా లేకపోవటం వల్ల తర్వాత ఫ్యూ ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. అందుకనే ఎక్స్‌పర్ట్స్ ఇక్కడ మనకి ఇన్‌స్టాల్ చేసేవాళ్ళు ఎక్స్‌పర్ట్స్ కాబట్టి, వీ వీళ్ళు మనకి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ కాబట్టి, మీకు కరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేస్తారు. మీకు ఎలా పడితే అలా చేయకుండా 1, 2 సార్లు చెక్ చేసి నీట్‌గా ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనం చూసుకోవాల్సిందేంటంటే అన్నీ కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయా లేదా? అండ్ మన కారు ఓల్డ్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో అదేం డిస్టర్బ్ కాదు. ఎందుకంటే మనం జస్ట్ డిస్‌ప్లేనే మారుస్తున్నాం. చాలామంది భయపడుతూ ఉంటారు. మన కారు ఏమన్నా ఓల్డ్ పెర్ఫార్మన్స్ మారిపోతుందా? కారు ఏమన్నా చెడిపోతుందేమోనని భయమేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమీ మార్చడం లేదండి. డిస్‌ప్లే మాత్రమే మారుస్తున్నాం కాబట్టి కార్ పెర్ఫార్మన్స్‌కి, ఈ డిస్‌ప్లే చేంజ్‌కి ఇబ్బందేం ఉండదు. అండ్ ఇంకా మీకు డ్రైవింగ్ కంఫర్ట్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. చాలా తక్కువ బడ్జెట్ అంటే చాలామంది మనకి ఆ ఫీచర్ లేదే కార్‌లో అండ్ మనకి ఈ పర్టిక్యులర్‌గా ఈ పెద్ద డిస్‌ప్లే లేదే, మనకి ఫ్రంట్ కెమెరా, రియర్ కెమెరా లేవే, ఈ పార్కింగ్ కెమెరా గాని ఇవన్నీ లేవే. మీకు ఈవెన్ దో మీకు పార్కింగ్ కెమెరా గూడా ఇవన్నీ గూడా నీట్‌గా వస్తాయి ఇవి. చాలామంది మళ్ళీ కార్ అమ్మేసి కొత్త కార్ కొనాలి అనే ఆలోచనలో ఉంటారండి. అలాంటిది ఏం అవసరం లేదు. మీరు చూసినట్లయితే కనెక్ట్ చేసిన తర్వాత డిస్‌ప్లే చెక్ చేస్తున్నాం మనం ఫిట్ చేయకముందు. వైరింగ్ అంతా ఫిట్ చేసిన తర్వాత. ఇదిగో మీరు చూడండి కార్‌ప్లే ఆప్షన్ ఫోన్ కనెక్ట్ అవుతుంది. మీకు గూగుల్ మ్యాప్స్ వస్తాయి. అండ్ క్రోమ్ వస్తుంది. అండ్ ఫోన్స్ ఉన్నాయి. వైర్‌లెస్ కనెక్టివిటీ ఉంటుంది. మీరు సాంగ్స్ ప్లే జేసుకోవచ్చు. యూట్యూబ్ ప్లే అవుతుంది మీకు. సో, నెట్ కనెక్టివిటీ పర్ఫెక్ట్‌గా ఉంటే మీకు కరెక్ట్‌గా ప్లే అవుతుందన్నీ. సో, మీరు చూసినట్లయితే ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు చూస్తే మీరు పార్కింగ్ కెమెరా, రియర్ కెమెరా ఆన్ అయింది. సో, ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఆన్ జేసి ఇవన్నీ ఫిట్ జేసేస్తున్నాం. సో, టెస్టింగ్ అయిపోయింది గాబట్టి మీకు చక్కగా ఎట్లా ఉందో అట్లా. అంటే మీకు ఏదో అతికిచ్చినట్టు ఉండదండి. నీట్‌గా అది కార్‌తో పాటే వచ్చినట్టు ఉంటుంది డిస్‌ప్లే. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందనమాట. ఇది చూస్తే మీకు కరెక్ట్‌గా ఫిట్ అయింది. సో, చూడండి మీకు కరెక్ట్‌గా ఫిట్ అవుతుంది. ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా కారు సెటప్‌ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేస్తాం. సో, మీకు ఎటువంటి ఒక కంఫర్ట్ అంటే ఏదో చూస్తే ఇదేదో కొత్తగా అతికిచ్చారు గదా! అన్నట్టయితే అనిపించదు. నీట్‌గా మీరు ఓల్డ్ డిస్‌ప్లే అనేది తీసేసిన తర్వాత సో, న్యూ డిస్‌ప్లే ఏదైతే ఉంటుందో ఆ న్యూ డిస్‌ప్లే మీద మీకు పెర్ఫార్మన్స్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. డ్రైవింగ్ కంఫర్ట్ గూడా ఎక్కువుంటుంది. చూస్తే యూట్యూబ్ వీడియో ఎక్కువ ప్లే చేయలేను గాబట్టి కాపీరైట్ పడుతుంది గాబట్టి మీకు కొంతవరకే ప్లే చేసి చూపిస్తున్నాం మేము. సో, సాంగ్స్ ప్లే అవుతున్నాయి. అండ్ టైమింగ్ వస్తుంది. యూట్యూబ్ వీడియోస్ ప్లే అవుతాయి. మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి ఇందులో. మీకు చూస్తే మ్యూజిక్ గాని, ఇదొచ్చేసి నావిగేషన్. చక్కగా మీరెక్కడికైనా ఎళ్ళాలన్నా సరే ఫోన్‌లో నావిగేషన్ చూసుకోండి. చక్కగా ఈ స్క్రీన్ మీద నావిగేట్ అవుతూ ఉంటుంది. లొకేషన్ చూసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. సో, డిస్‌ప్లే గూడా మీకు పెద్దగా ఉంటుంది. సైజెస్ ఉంటాయి డిస్‌ప్లేలో. దాన్ని బట్టి మీరు డిస్‌ప్లే ఏయించుకోవచ్చు. 360 ఫీచర్ గూడా ఉంటుంది గాబట్టి మీకు దాన్ని గూడా చార్జెస్ ఉంటాయి. ఫీచర్స్ గూడా మీకు మారిపోతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చూసుకోవాల్సిందొకటి, దీనికి బడ్జెట్ ఎంతవుతుంది? చాలా అవుతుందేమో అని ఏమి ఉండదండి. మీకు కంఫర్టబుల్ బడ్జెట్‌లోనే వచ్చేస్తుంది. మీకు ఇబ్బందేం లేదు. సో, మీరొచ్చేసి సాయిరామ్ డెకార్ షాప్, మినిస్టర్ రోడ్ అండి. డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్‌కి కాల్ చేసి ఇంకా మీరు అప్డేట్స్ అనేవి తెలుసుకోండి. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, ఇది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.